వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాసు మాస్టర్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గురూజీ మనతో పట్టున్నారు. సార్ నమస్కారం గురూజీ. నమస్తే, హ్యాపీ భారత్. ఏం చెప్పండి మాస్టర్ గారు, దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను. దాంట్లో మీరు ఏది ఎప్పుడు వచ్చినా వేడి వేడిగా మైసూర్ బాండ్ లాగా గరం గరంగా తీసుకొస్తున్నారు ప్రశ్నలు. ఇప్పుడు ఏంటంటే ఆ మైసూర్ బాండ్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఒకసారి చెప్పండి గురూజీ. ఓకే, ఈ చిదంబర రహస్యం అది ఈ 9 అది అన్నారు కదా, అరసుకోబంటారు దీన్ని, సూర్యయంత్రం. అది మీరు చిదంబర రహస్యం చెప్పండి గురించి. ఈ చిదంబర రహస్యం బాగున్నది కాబట్టి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చేశారు. కానీ ఎవరైనా సరే అండి, రాజైనా రైతు అయినా జీవితంలో అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అయితే మన వీడియోలు చూసేటప్పుడు ఏమనుకుంటారంటే, వీళ్ళెవర్రా బాబు, దుర్గా ప్రసాద్ మాస్టర్ అంటాడు, తోపు బాబు అంటాడు, ఈయనేమో గురూజీ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అంటారు. ఇది నిజమేనా, నమ్మచ్చా అని అంటే నమ్మాలి అంతే. ఎందుకంటే పుష్ప 1 అయిపోయింది, అది తెలంగాణ. పుష్ప 2 ఆంధ్రప్రదేశ్. అయితే అంటారు కదా, తగ్గేదే లేదు సబ్జెక్ట్, తగ్గేదే లేదు. ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారిది ఇది ఒరిజినల్ డూప్లికేట్. గూగుల్లో మాత్రం ఇదే ఉంటుంది. ఏప్రిల్ 20, 1950. ఓకే. సో ఆయన మొత్తం కుడితే 21 నెంబర్ వచ్చింది, 2.3. ఇప్పుడు ఏంటంటే ఈ 2.3 ఏంటంటే చంద్రుడు మరియు గురువు. ఎప్పుడైతే ఈ 3 నెంబర్ వస్తుందో వాళ్ళు రాజకీయాల్లో చక్రాలు నింపుతుంటారు, సీట్లు మార్చేస్తారుగా. సో అందుకోసం మీకు తెలుసు కదా, మీకు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి పక్కా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక రూలింగ్, అంటే ఒక కింగ్ ఎలా ఉంటాడో అలా జరిగిపోయిందా లేదా. జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ 3 నెంబర్ అంటే ఎల్లో, వాళ్ళ పార్టీ కలర్ కూడా ఎల్లోనే కదా. సో అట్లా అయితే అందరికీ ఒక ఆశ్చర్యం ఏంటిదంటే, అంత బాగా అంటే ప్రధానమంత్రి పోస్ట్ వచ్చిన అంతవరకు స్థాయికి ఎదిగిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి దాదాపుగా ఒక 50 రోజులు అక్కడ ఉంచేశారు అని అంటే, ఎవరికైనా సరే ఇలాంటి కష్టకాలం రాముడికే వచ్చింది కదా. సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ ఎలక్షన్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు షర్మిల గారిది చేశాము. అక్కడ లేనిది ఇక్కడ ఏముంది, వీళ్ళు ఎందుకు సీఎంలు అయ్యారు, వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయినారు చూద్దాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 1 ఉంటుందో, ఉందిగా ఒకటి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో 5 ఉంటుందో, ఈ 5 అనేది యూనివర్సల్ నంబర్. ఈ నంబర్ 1 ఉంటే ఇక్కడ ఏ నంబర్ లేకున్నా ఈ నంబర్ పని చేసేస్తుంది. అది అందరూ కనెక్టే ఉంటుంది కదా, అంతే కనెక్ట్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్, విష్ణు పరిపాలకుడు. మళ్ళీ 9 ఉంది, ఉందిగా, 1 ఉంది, 5 ఉంది, 9 ఉంది. ఇది ఎవరెవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత చచ్చిపోతారు. ఇది బిల్ గేట్స్కి ఉంది, కేసీఆర్కి ఉంది, నరేంద్ర మోడీ సార్కి ఉంది, ఏపీజే అబ్దుల్ కలాంకి ఉంది, ప్రపంచంలో వాజ్పేయి గారికి ఉంది. ఎవరెవరు గొప్పగా సాధించినారో వాళ్ళందరూ కూడా అందరికి ఉంది ఇది, అంతే. సో అందుకోసం 159 ఉంది ఇక్కడ. తర్వాత రాజకీయాలకు సంబంధించింది ఇంకోటి ఉండాలని చెప్పా, 4 నెంబర్ కూడా ఉంది డైరెక్ట్, ఉందా లేదా? మళ్ళీ తర్వాత ఇంకో 2 నెంబర్ కూడా ఉందిగా, చూసారా? అందుకోసమే 492 మేధావి రేఖ, ఇది 159 విల్ పవర్, సక్సెస్ లైన్, 2 ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా షర్మిల చిదంబర రహస్యాలు చెప్పాను కదా. సో ఇది వైఎస్ఆర్ కూడా ఉంది 492. సో అట్లా ఇది మేధావి రేఖ ఉంది, సక్సెస్ లైన్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయని తీసేసుకున్నాం. 2 ఉంది, 2 ఇక్కడ, 4 ఉంది, ఇక్కడ వేసాం, 1 ఇక్కడ వేసాం, 5 ఇక్కడ వేసాం, 9 ఇక్కడ వేసాం, అయిపోయిందండి. ఇక్కడ ఉందని 1, 2, 3, 4, 5, 5 వేసేసాం. 1, 2, 3, 4, 5, 0కి ఇక్కడ లేదు, ప్లేస్ లేదు, అయిపోయింది. ఇక్కడ అన్నీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు ఈ కింగ్ నెంబర్ అంటారు. కింగ్ నెంబర్ 2 అండి, ఇది కే నంబర్, కింగ్ నంబర్. ఇది క్వీన్ నంబర్ 3. సో ఈ కింగ్ నంబర్ ఏమో 3, 2 అండ్ క్వీన్ అంటే రాణి నంబర్ ఏమో 3. దీన్ని జన్మ సంఖ్య, విధి సంఖ్య అంటారు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, 2 మళ్ళీ ఇక్కడ వేసేసుకుంటాం. ఎప్పుడైనా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒక నంబర్ కన్నా ఇంకో నంబర్ వస్తే, ఒక నంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఒక నంబర్ 2 ఉందండి ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 50% పవర్. ఇంకో నెంబర్ వచ్చేసిందండి, మీరే చెప్పాలి, నేను చెప్పను. 100 అవుతుంది ఇప్పుడు. అబ్బా ఏం నేర్చేసుకున్నారు మీరు కూడా, హైపైట్ అయిపోతారు ఇంకా. 100
చూసారా? ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. తర్వాత కువా నంబర్ అని ఒకటి వచ్చింది. కువా నంబర్ అనేది ఏంటంటే 1950 అనేది మొత్తం ప్లస్ చేస్తే మీకు 10 + 5 ఎంత అవుతుంది? 15. 15 6 అవుతుంది. 6 అంటే కువా నెంబర్ తీసుకోవాలంటే 11 నుంచి 6 తీసేస్తే 5 వస్తుందండి. మళ్ళీ అది వచ్చింది. పవర్ ఎట్లుందండి ఇది? 5 వచ్చింది. 50 మళ్ళీ 5 వస్తే మళ్ళీ 50, 2 కలిపితే 100. అందుకోసమే రాజకీయ చతురత, అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్ అది. అందుకోసమే 4 గంటలే పడుకుంటా, 3 గంటలే పడుకుంటా అన్నారా లేదా? మరి ఇంకో విషయం గుర్తుంచుకోండి, దానికేనండి ఇక్కడ పార్టీలు కాదు. నేను ఒకప్పుడు టీడీలో ఉన్నాను నేను లాస్ట్ ఇయర్, మళ్ళీ 3 నెలల తర్వాత బయటకు వచ్చాను. కానీ 1995-96లో సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా సీఎం ఉన్నాడా? లేరండి. నరేంద్ర మోడీ సార్ గారు సీఎం ఉన్నారా? సీఎంగా ఉన్నాడండి అప్పుడు. అంటే 95లో లేడండి. 95 తర్వాత వచ్చారు. 2000 సంవత్సరం దాటిన తర్వాత అండి. అవును. అంటే ఆయన చంద్రబాబు నాయుడుని కలవడానికి లైన్లో ఉన్నారండి అందరూ. దట్ ఈస్ ద గోల్డెన్ టైం. గోల్డెన్ టైం అందరికి ఎప్పటికీ రాదండి. అది గోల్డెన్ టైం ఎవరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారికి వచ్చింది, నాకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అలా టైం అనేది ఇప్పుడు ఇక్కడ అన్ని సక్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ బలరేఖలు ఉన్నాయి. ఓకేనండి. ఇది ఇంకొక రహస్యం మర్చిపోయారండి, చాలా మంది తెలియదు. ఆయనది 10వ తారీఖు సెప్టెంబరు 1980-81లో మ్యారేజ్ అయిందండి. ఇది పెద్ద ప్లస్ అండి. 10 అంతే. భువనేశ్వర్ గారిని అంతే. ఇంకా రాజయోగం, రాజమార్గం, ఇది ప్లస్. కానీ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడానికి కారణం నెక్స్ట్ స్టెప్ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పాలి. 26 ఆగస్టు 2007 ఇది మైనస్ అండి. ఎప్పుడైనా ఎవరి పేర్లలో అయినా సరే, కొడుకు పేర్లలో కానీ మనవడి పేర్లలో కానీ ఎవరి పేర్లో అంటే లోకేష్ ఎస్హెచ్ ఉంటుంది అనుకోండి, ఇబ్బంది జరుగుతుంది తండ్రికి, తల్లిదండ్రులకు, పిల్లలకి. దేవాంశ్, ఇప్పుడు వాళ్ళ లోకేష్ బాబు కొడుకు పేరు దేవాంశ్, తుస్సు కలవాలా అంటే సంతోషాన్ని వచ్చింది అనుకోండి, తుస్సు. అమ్మో, అది ఎవరు ప్రాబ్లం అంటారు? ఎవరికైనా కావచ్చు, ఆయనకే కావచ్చు. ఇప్పుడు సౌండ్ ఎడకొస్తుంది, గాలి వేయడమే కదా. ముఖేష్ ఆయనకే తక్కువనండి. మరి ధీరుబాయ్ మనకి వచ్చేసింది కదా ఇబ్బంది. మరి అంతే కదండి, ఫార్ములా సౌండ్. సో ఇప్పుడు మరి ఇవన్నీ పక్కన పెడదాం, అంతా న్యూమరాలజీ. ఇక్కడ చూడండి, 2019 ఏప్రిల్ 20 అనేది చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకున్నాను. ఆయన భవిష్యత్తు 2019 ఎలా ఉందంటే 18 నెంబర్ వచ్చింది. యుద్ధం జరిగింది. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు 2019లో నేను ఓడిపోతున్నాను అని? లేదండి. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత ఘోర పరాభవానికి ఎన్ని సీట్లు వచ్చాయండి? 23 సీట్లు. అంతేగా, ఇంతే సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఏంటో చూద్దాం సార్. 2014లో 13 నెంబర్ వచ్చింది. రాజకీయాల్లో గెలవాలంటే 1, 4, 5, 6, 8 ఇలా వస్తే గెలుస్తారు. కానీ 18 అంటే యుద్ధం కదా. షర్మిలమ్మ కూడా అదే వచ్చింది ఇప్పుడు. అది అందుకోసం ఆ 13 నెంబర్ వచ్చినందుకు ఉదుత్తుపాదులు ఆగం బిఆర్సీలో 23 మంది చనిపోవడం. లాస్ట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 8 జూన్ 2014. ఇది మళ్ళీ చెప్తున్నానా? అంతే, పట్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2024 ఏంటి సంగతి అని మీరు అడగడానికి వచ్చారు. అంతేగా? పరిస్థితి ఏంటి అంటే నేను చెప్పేది ఏం లేదు, ఎవరు నంబర్లు చూస్తే చెప్పేస్తుంది. ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. దానివల్ల ఈ 2024లో మొత్తం కొడితే మనకు ఈ 2024 8 అవుతుంది. ఈ 4 + 2 6 అవుతుందండి. 6 + 8 14 అండి. ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ అండి. మరి ప్రపంచాన్ని తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆకర్షిస్తుందండి. అంటే 20వ తారీఖు తర్వాత ఎలక్షన్ జరిగితే
అది కూడా ఏప్రిల్ 20 తర్వాత జరుగుతేనే. నేను అందుకోసం మేము రాగానే మరి 2024లో సీఎం ఎవరంటే ఏంటి చెప్పగలుగుతా? ఆ ఎలక్షన్ డేటే రాలేదు కదా. అది ఎలక్షన్ డేట్ వస్తే గానీ మనం చెప్పలేం. అయితే 2024 ఏప్రిల్ 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి 13 నంబర్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలుసు కదండి, కరిస్తే కపకి ఇబ్బంది, కరవకపోతే పాము ఇబ్బంది పడుతుంది, కరవాల్సిందే అని అంటుంటారు మీద నుంచి హైకమాండ్ ఉంటుంది కదా. సో ఈ 13 నంబర్ ఉన్నందుకు చాలా చాలా ఫేస్ చేస్తూనే ఉంటారు. చాలా మంది కూడా మళ్ళా వెళ్తారు, జైలుకి వెళ్ళి ఉంటారు. ఆయన రాజమండ్రి కంపల్సరిగా ఆయన తీసుకుపోయింది కూడా సెప్టెంబర్ 9వ తారీఖు 8వ తారీఖు నైట్ చూసారా. అందుకోసమే గోల్డెన్ టైం కూడా రివర్స్ టైం అవుతుంది ఒక్కొక్కసారి. సో ఎంతటి వాడికైనా కింద పడిపోయే అవకాశం వస్తాయి, కింద పడ్డాలు మళ్ళీ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఫాలో చేసుకుంటే చాలా భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ ఏప్రిల్ 2024లో 2024 లోపు జరిగితే కొద్దిగా పెద్ద ఇబ్బంది, ఎందుకంటే నంబర్ మారలే. అదే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ఏప్రిల్ 20 దాటింది అనుకోండి. కానీ నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ లో మే ఫస్ట్ వీక్ లో అని అంటున్నారు. ఎలక్షన్ డేట్ వచ్చే వరకు మళ్ళీ ఒక వీడియో చేద్దాం. అంతేగా, ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాతనే చెప్పొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థమైంది ఏంటంటే ఏప్రిల్ 20 తారీఖు అయితే ఆయనకి చాలా భవిష్యత్తు బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీకి బాగా ఉత్సాహం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది. 19వ తారీఖు వరకు కూడా 13 నెంబర్ ఉంది. ఎందుకంటే 13 అంటే ఏంటిదంటే న్యూమరల్లో డెత్ నెంబర్ అంటారు. ఆరోగ్యం ఇబ్బంది, ఐశ్వర్యం ఇబ్బంది, రిలేషన్ ఇబ్బంది, చికాకులు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, గొడవలు. ఒకసారి జైలుకి వెళ్ళారండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఇది దాని పని. అది 13 నెంబర్ అది. అంతే. అందువల్ల వాళ్ళు జైలుకి. ఇప్పుడు కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాల క్రితమే ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా. జరిగిందా లేదా? అనారోగ్యం ఇబ్బంది అవుతుందా లేదా? ఇంట్లో యుద్ధం అని చెప్పారు కూడా మీరు. అది జరిగిందా లేదా అంటే నా ఇంట్లో పుట్టింది కాదు, ఇది సంఖ్యాశాస్త్రం, విజ్ఞానం. ఇది ఫాలో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదండి ఏమంటున్నారంటే ఎలక్షన్ డేట్ని బట్టి కొద్దిగా మారటానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ 20 తారీఖు 2024 లోపు అయితే ఒక రిజల్ట్ వస్తుంది. 20 దాటితే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్తున్నారు. బాగుంటుంది, ఆకర్షణ. బాబు గ్యారంటీ అయితే కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు. బాబు ష్యూరిటీ గ్యారంటీ అన్నాడు కదా, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు కదా. అంతే, ఇక్కడ దించే ఫార్ములా అక్కడ దించేస్తున్నాడు. బస్సు ఫ్రీ అంటున్నాడు అన్ని. అది మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, దాంట్లో ప్రత్యేకంగా జగన్ గారి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. హ్యాపీ భారత్, హ్యాపీ. ఎలా ఉన్నారు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు? చాలా బ్రహ్మాండం. మీ దగ్గరకు వస్తే చాలా బాగుంది. ఇంకా బాగుంటారు, అందరూ బాగుండాలి. హ్యాపీ భారత్ అనండి సార్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అంటే మీకు మాకు అందరూ గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోద్ది. సో ఏంటి మరి ప్రధానంగా మంచి అంటే రాబోయే ఎలక్షన్ లో డేట్ రాలేదు కదా, డేట్ వస్తే కరెక్ట్ గా మనం యుద్ధం చేయొచ్చు దాని మీద. ఏ డేట్ ఇలా అనుకోవచ్చు, పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం లేదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవచ్చు. కానీ ఎలక్షన్ డేట్ వస్తే అప్పుడు వాళ్ళు వేసే నామినేషన్ డేట్, అప్పుడు అన్ని మర్జన జరుగుతుంటాయి కదా తెలంగాణ ఎలక్షన్ లో. అయితే మళ్ళీ ఒక వీడియో చేద్దాము, చేయాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చరిత్ర ఎప్పుడు కూడా మనం చరిత్ర తెలుసుకుంటేనే మనకు బేసిక్ ఉంటుంది, బేస్ అనేది ఉంటుంది పిల్లలు. మనం ఏదేదో మాట్లాడేసుకుంటే కుదరదు కదా. అన్ని నంబర్లే, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ కూడా. మీ టైంలో నంబర్ ఉంటుంది, మొబైల్లో నంబర్ ఉంటుంది, బ్యాంక్లో నంబర్ ఉంటుంది, ఎక్కడైనా నంబరే. ఒక్క ఓటుతో ఆగమైపోయినారు. అందుకోసమే ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు. సో ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మరి డూప్లికేట్ తెలియదు, కానీ గూగుల్లో మాత్రం ఇదే ఉంది. 21/12/1972 అంతే. కానీ అద్భుతం. ఎందుకంటే మనకు తాత ముత్తాతల నుంచి ఒకటి చెప్తుంటారు, ఒరే నాన్న నువ్వు దానం చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతి తెలియవద్దు, ఎడమ చేతి కుడి చేతి తెలియవద్దు అనేది ఒక సామెత. కానీ విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు,
అసలు ఎడమ చేతికి తెలియదు, అవును. కుడి చేతి తెలియదు. ఎలా అంటే ఆయన జన్మ సంఖ్య, విధి సంఖ్య బట్టి చెప్పచ్చు. దాన్ని బట్టి అది అంతే. ఎందుకంటే కింగ్ నంబరు 3, క్వీన్ నంబరు 7. ఎలా కింగ్ 3 ఎలా? ఈ మొత్తం 12, 12, 21, 12, ఇది 3 ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇది 3 అవుతుందండి, 3 ఇది 3 అవుతుంది, 3 అండి. ఎస్ ఇది 10 అవుతుందండి, ఇది 9 అవుతుందండి. ఓకే. సో ఇది 19, 19 + 6, 19 + 6 25. అబ్బా అద్భుతమైన నంబర్. 25. ప్రైజ్ ద లార్డ్, జీసస్ నంబర్. ఓకే. ఆయన కూడా ముందే పుట్టాడు, 4 రోజుల ముందే. ఓకే. అందుకోసం చూడండి, అంటే రాజకీయాలంటే ఈయన దగ్గర నేర్చుకోవాలా. రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేర్చుకో. అంతే మరి. భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజార్టీతో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా? లేదండి. ఈ బాహుబలి రికార్డులు, త్రిపురాల రికార్డులు, అసలు రికార్డులకే రికార్డు. ఓకే. ఇది నంబరు. సో ఈ నంబరు ఎప్పటికి ఉంటుంది అంటే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వై నాట్ అంటున్నారు. వై నాట్ 175. అవును. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నేను అభిప్రాయం, మీ అభిప్రాయం కాదు, నంబర్ అభిప్రాయం చెప్తాం. నంబర్ అభిప్రాయం చెప్పండి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం నిజం జరుగుతుందా కాదా. ఈ వీడియో ఎప్పటికి ఉంటుంది, మళ్ళీ డేట్ చెప్పండి. ఈ మధ్య ఇవాళ జనవరి 18, 2024. టైం కూడా చెప్పండి. 5:23. ఎందుకంటే వీళ్ళకి తోక తెలియదు, తొండం తెలియదు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి. ఈయన ఎలక్షన్ ముందే వచ్చి వీడియో చేశాడు అంటాడు. అవునండి. ఇవాళ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి. మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తున్నాం మన వీడియో. మనం ఇంతకు ముందు తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడు చేసాము? అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చేశారు, చూసారా, నవంబర్ 19. మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకి. జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో ముందే చేస్తారు, పేడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారంతా. పేడ్ లేదు, ఏం లేదు, మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఓకే. సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లో ఈ చిదంబర రహస్యము, సూర్యయంత్రము, దీని లోషోగ్రీడ్ అంటారండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం. ఓకే. సో 1 3 సార్లు ఉందండి. 1 3 సార్లు ఉంది. షర్మిలమ్మ కూడా ఉంది. ఇది మహాత్మా గాంధీ గారికి ఉందండి. మహాత్మా గాంధీ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ ఈ 1 ఎక్కువగా ఉండే సూర్య ఆధిక్యత. రాజకీయ పదవులు, సీఎంలు, పిఎంలు, అమ్మ బాబా. మరి లేకపోతే ఎలా ఉంటుంది? అదొకటే కాదు, మళ్ళీ వాజ్పేయి గారికి కూడా 2 ఎక్కువగా ఉన్నాయి. వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి. అబ్బాబాబాబా మామూలు కాదు. 2 కోమలత్వం, సున్నితత్వం, హర్ట్ నెవర్, హర్ట్ చేయడు, హెల్ప్ ఎవర్ అంటాడు సాయిబాబా కొటేషన్ లాగా. జగనన్న ముద్ద, డాగు గోరు ముద్ద, ఏదో చూడండి ఇక్కడ. పాపం లిక్కర్ వాళ్ళకి ఇబ్బంది, బ్రాండ్ సరిగా లేదట. చూద్దాం. ఇది అయిపోయిందా? 7 అయిపోయిందండి. 1 2 3 4 5 6 ఇంకా 1 9 ఒకటి ఉంది. 9 ఉందండి. 7 ఒకటి ఉందండి. 7 ఒకటి ఉంది. అమ్మ అయిపోయిందండి. మరి రాజకీయ లైన్ ఒకటి రాలేదండి. రాజకీయ లైన్ ఒకటి లేకుండా సీఎం అయ్యారు తెలుసా? ఎలా? ఏంటండి? ఏంటి విచిత్రం? మహిమ, అది మహిమ, దేవుని మహిమ. 16 నెలలు పోయొచ్చాడు కదా. అవును, జైలుకి వెళ్ళి వచ్చారు. శ్రీకృష్ణ స్థలం, జైలు అనకూడదు అలా. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు, మహానుభావులు అవుతారు. మహాత్మా గాంధీ వెళ్ళారు, ఇందిరాగాంధీ వెళ్ళారు, నెహ్రూ గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అబ్బా అంటే మేము వెళ్ళాం కానీ సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసాయండి. జన్మ సంఖ్య, విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి. అది ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో? ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి. ఉంటుందండి, ఎందుకంటే 3 నంబర్ ఉంది కదండి. కింగ్ నంబర్ 3. మళ్ళీ విధి సంఖ్య కూడా 7. వీళ్ళంటే అయిపోద్ది అంతే. ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను సీఎం అయిన తర్వాత నీ సంగతి చూసుకుంటా, నేను కూడా అంతే అన్నాడా లేదా? దిస్ ఇస్ ద పవర్. ఇది 2 7 అనేది 2 సార్లు, 7 అనేది 2 సార్లు వచ్చింది. షర్మిలమ్మకి వచ్చింది, ఈయనకు వచ్చింది. సో పవర్ పనిచేసింది. కానీ మిస్సింగ్ ఈడు ఉంది ఒకటి.
అక్కడ 5 రావాలన్నారు, ఇది మళ్ళా మిస్ అయింది. కానీ ఇంకోటి ఏంటంటే కువా నంబరు దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి. అంటే మీకు అంటే ఇవన్నీ నేను చాలా హైపేడ్ న్యూమరాలజీ కాబట్టి ఒక్కొక్కరు 2 లక్షలు కట్టి నేర్చుకుంటారు మా దగ్గర. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం, ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు వచ్చి. ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించాడంటే 1972 అనేది మొత్తం కొడితే 19 నెంబర్ వస్తుందండి. చూడండి, ఇది 10 19 ఇది యువరాజు సంఖ్య అంటారు. యువరాజ్ అంటే ప్రిన్స్, యువరాజు యువరాణి, అందుకోసమే ఇది అలా వచ్చింది. దీన్ని మళ్ళీ 11లోంచి ఒకటి తీసేస్తే అలా రావడమే కాదు, 11లోంచి ఒకటి తీసేస్తే మళ్ళీ 10 వచ్చిందండి. మళ్ళీ కువా నెంబర్ 1 వచ్చిందండి. కువా నెంబర్ అంటే దాగి ఉన్న రహస్య సంఖ్య, మళ్ళీ ఒకటి ఇచ్చేసిందండి. ఇక్కడ ఇంకోటి వచ్చింది, మామూలుగా లేదు ఇంకా. సో ఇట్లా ఆయన గ్రాఫ్ అలా పెరిగింది కాబట్టి మొన్న 2019లో సీఎం అయ్యారు. ఇప్పుడు 2024 పరిస్థితి ఇక్కడ చూసుకుంటే 2000 ఇక్కడ చూద్దాం, చిన్నగా చేసుకుందాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21 అండి, డిసెంబర్ నెలలో పుట్టాడు. ఆయన పుట్టినది 1972. కానీ ఏ ఇయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇయర్ అయ్యాలి. 2019లో కదా సీఎం అయింది, అంతకుముందు కాదు కదా. ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కానీ సీఎం పదవి కోసం పాకిలాడాడు కదా 2009 నుంచి. 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలు పాకిలాడాడు. పాదయాత్ర అన్నాడు, భరోసా యాత్ర అన్నాడు, రైతు యాత్ర అన్నాడు, అమ్మ యాత్ర అన్నాడు, కాదు అవన్నీ టైటిల్స్. ఓదార్పు యాత్ర, తల్లి యాత్ర, చెల్లెల యాత్ర, అందరి యాత్ర, యాత్ర యాత్ర యాత్ర. సో అందుకోసమే యాత్ర వల్ల విజయం వచ్చింది. సో అందుకోసమే సినిమా కూడా వచ్చింది, యాత్ర 1 యాత్ర 2 అంతే. సో అందుకోసమే 2019 డిసెంబర్ 21కి 18 నెంబర్ వస్తుందండి. అంటే ఆయన పుట్టినరోజుకు ముందే ఎలక్షన్ జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకు సీఎంలు అవుతారు, ఎవరి పర్సనల్ ఇయర్ నంబర్ అయినా 1 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా వీళ్ళు సీఎంలు అయ్యే యోగాలు ఉంటాయి. ఇప్పుడు అందుకోసమే 2019 ఎప్పుడు జరిగింది ఎలక్షన్లు? ఏప్రిల్లో, మేలో జరిగాయి కదా. అవునండి. సో అందుకోసం అప్పుడు 11 నెంబర్ ఉంది, ఏమొచ్చింది? 8 వచ్చింది, సీఎం అయ్యాడు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే 30వ తారీఖు 2019లో జరిగింది. కానీ మన కేసీఆర్ లాగా మన చంద్రబాబు నాయుడు గారు గల్లా నెగిటివ్ డేట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు. అది పర్లేదు, ఈ డేట్ బాగానే ఉంది. బాగుంది కాబట్టి బాగుంది. అందుకోసం గురువుగా ఎందుకు బాగుందంటే ఈయన కింగ్ నంబరే ఈయన యొక్క నంబర్ వచ్చింది. అది అర్థమైందా? కింగ్ నంబరే అది వచ్చింది. ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు. 30 అంటే 3 నంబర్, గురువు జూపిటర్. హై థాట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటండి? ఇప్పుడు 2024 ఏంటంటే 2024లో ఆయనకి, మనకి డిసెంబర్ 21 అంటే ఆయన బర్త్డే. కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి. మొత్తం డిసెంబర్ 21కి వస్తే 14 నెంబర్ వస్తుంది, చాలా మంచిది. కానీ ఇప్పుడు 13 నెంబర్ వచ్చింది. 13 నెంబర్ వచ్చింది అంటే ఆయన పుట్టినరోజు ముందే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం రాసిన ఫార్ములాలో 1 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా సీఎంలు అవుతారు. ఇది 1% మరి, 100% రాయా. ఎందుకంటే ఈసారి తెలంగాణ కన్నా రసవత్తరం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జుకేగా ఆయన ఒకరు వస్తారు, జుకేగా ఇంకోళ్ళు వస్తారు. మీకు తెలిసి 3 పార్టీలు కనిపిస్తున్నాయి. అవునండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 1 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ, మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన. ఇప్పుడు తెలుగు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందండి. ఇంకోటి కూడా ఉంది, జై భారత్, జై తెలుగు, అవి కూడా వస్తున్నాయండి, చిన్న పార్టీలు. ఇంకోటి ఉంది, బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్. రసవత్తరం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో, యుద్ధం. సో అందుకోసమే ఈ 1%లో ఇక్కడ 13 నెంబర్ వచ్చింది కాబట్టి 13 నెంబరు సీఎం చేయగలుగుతుంది. ఒక్కొక్కసారి 13 నెంబర్లో చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, ఆ బెయిల్ 10 సంవత్సరాలు అయింది. అది కూడా పైన ఆయనకు కొంచెం ఇట్లా తిక్క కలిగింది అనుకోండి, బటన్ నొక్కేస్తాడు, ఓపెన్ అయిపోతాయి. అలా జరుగుతాయి. సో అందుకోసమే ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్ కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఉత్కంఠ ఎవరు సీఎం, అది వై నాట్ 175 అంటే ఇంక ఇట్లా. ఇప్పటికే అందరూ మారుతున్నారు.
మీకు ఆల్రెడీ తెలుసు, అవును, మీరు విశ్లేషకులు కాబట్టి. కానీ ఎట్లాగో మనకు డిసెంబర్ 21 తర్వాత జరగవు. అవునండి. సో 13 నంబర్ వస్తుంది కాబట్టి ఆయన వ్యూహం బాగా చేసుకుంటేనే వ్యూహం ఈ పర్సెంటేజ్ ఆయనని 1% తోటి సీఎంలు ఓడిపోతారు, 1% తోటి మళ్ళీ అవడానికి అవకాశం ఉంది. కానీ మొన్న తెలంగాణలో కూడా 2% తోటే కదా ఓట్లతో గెలిచినారు. అవునండి, 2%. అంతేగా, అంతే 1% ఇప్పుడు నేను చెప్పేది. బాగా రసవత్తరంగా ఉంటుంది, తగ్గేదే లేదంటారు, తూకిత్తా మైకిత్తా అంటారు. సో అందుకోసం ఇక్కడ కూడా ఒకటి మిస్ అయిందని చెప్పానుగా. అవునండి, 5 లేదు ఇక్కడ. కానీ లేకున్నా అవన్నీ ఏమేమో చేస్తుంటాడు. అందరు స్వామీజీల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తుంటాడు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది కదా. ఈ కేతువు మరియు గురువు ఉన్నాడు కదా. ఈ కేతువేమో తలకాయ ఉండదు, గురువేమో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది. సరిపోయింది లెక్క. అయితే ఎలక్షన్ డేట్ బట్టి ఇంకొద్దిగా ఇంకా చెప్పగలుగుతాం, ఇంకా బాగా చెప్తాం. ఇంకా ఎందుకంటే ఇప్పుడే రసవత్సరం మొదలవుతుంది. సినిమా మొత్తం రిలీజ్ అవుతుంది. బాహుబలి 1, 2, RRR అన్ని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. మొత్తం మీద అయితే అందరు బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి 13 వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి 13 వచ్చింది, ఈవెన్ లోకేష్ బాబు గారు కూడా 13 వచ్చింది. కానీ జనవరి 23వ తారీఖు నుంచి ఆయనకు 14 రాబోతుంది, అందరికన్నా ముందే లోకేష్కి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంతేగా. థ్యాంక్ యూ. ఇదండి బాబా పాండురంగం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమినాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.